దివ్య ప్రియతమని కృపా విశేషం వలన అవతార పురుషుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము 12వ భాగం చివరి దశలో ఉంది ఇది. ఇక నెక్స్ట్ వారము ఈ వారము అయిపోతుంది ఇది. ఇక కొత్త వాల్యూమ్లోనికి మనం ప్రవేశిస్తాం. కథాంశము 1956వ సంవత్సరంలో నడుస్తూ ఉంది. బాబా సతారాలో మకాం ఉంటూ ఉన్నారు. అక్కడి నుంచి అనేక ప్రాంతాలు పర్యటన చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ఏడాది పాటు తను పూర్తిగా తన విశ్వ కార్యక్రమంలో మునిగిపోతానని, ఈలోగా కొంతమంది అభ్యర్థనను పురస్కరించుకొని వాళ్ళకి తన దర్శన భాగ్యాన్ని ఇస్తానని పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోని నవసారి అనే ప్రాంతానికి వెళ్ళారు. గుర్తుంది కదండి. అక్కడ కూడా దర్శనం అయిపోయింది. బాబా కూడా బొంబాయి వాళ్ళు, పూనా వాళ్ళు వీళ్ళంతా రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. బాబా మళ్ళీ బండెక్కి గుజరాత్కే చెందిన బరోడా, మనకు తెలుసు కదండి, బరోడా విన్నాం. బరోడా పక్కన బజ్వా అనేటువంటి ఒక చిన్న గ్రామం 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడ ఒక మహాప్రేమికుడు అతను బాబాను ఆహ్వానించాడు. అక్కడికి రైలు బండిలో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. బాబా ఎప్పుడు రైలు బండిలో ప్రయాణించినా ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివారు. అనేక పర్యాయాలు చెప్పుకున్నాం కూడా. ఆయన ఎప్పుడు నిద్రపోరు. ఎవడన్నా నిద్రపోతుంటే వాడిని లేపమనేవారు. వాడికి నేను మెలకుగా ఉంటే నీకు ఎలా నిద్రపడుతుంది, లే గట్టిగా కేకలేసి వాడిని లేవమనేవారు. ఇక అంతా హాయిగా పాటలు పాడుకోవడము, జోక్స్ వేసుకోవడము, ఒకడిని ఒకడు ఆట పట్టించడము, ఇలాగే కార్యక్రమం నడుస్తూ ఉండేది. ఒకతను గురించి కూడా చెప్పుకున్నాం. వాడు కొంచెం పాపం అందగాడు కాదు, మొరటుగా ఉంటాడు. అతడు ఒక అందమైనటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడు. బాబాని అడిగాడు, ఏమయ్యా నువ్వు అంటే నాకు వల్లమాలి ప్రేమ, కానీ నాకు సాయం చేయాలి నువ్వు అన్నాడు. ఏంటో అన్నాడు. ఆ అమ్మాయితో నువ్వు పెళ్లి ఎలాగైనా జరిపించాల్సిందే అన్నాడు. ఇలాంటి బేరాలు కూడా ఉంటాయి ఆధ్యాత్మికంలో, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, నాకున్న దిక్కు నువ్వు ఒకరివే, నువ్వు చేయవలసిందే అన్నాడు. ఇది మనం పోయిన వారం చెప్పుకున్నాం. సరే బాబా అన్నారు, నేను ఏం చెప్తే అది చెయ్యి. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇలా మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే అస్సలు కుదరదు, బయటికి పొమ్మని చెప్పు, నువ్వు ఇలాగే స్టాండ్ తీసుకో అన్నారు బాబా. మనిషి ఎలాగ ఉన్నప్పటికీ చాలా మంచివాడని విని అమ్మాయి తండ్రి ఇతని దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళ పెద్దల దగ్గరికి వెళ్దామని. ఏమంటే ఇలా మా అమ్మాయి ఉంది, ఇలాగ అస్సలు మీరు వెళ్ళిపోండి బయటికి, మేము మాట్లాడే ప్రసక్తి లేదు, మీ అమ్మాయి అసలు మేము చేసుకోమన్నాడు. ఇలాగే ఏడాది పాటు నడిచింది. ఒక ఏడాది బాబా చెప్పారు ఇలా ఉండమన్నారు. ఈ ఏడాది అయ్యాక ఈ లోపల ఆ అమ్మాయికి సంబంధాలు చూశారు కానీ అవలే. ఎందుకంటే బాబా ఉన్నారు కదా మధ్యలో, ఆయన అలా చక్రం వేశారు, ఆగిపోయాయి. సరే అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా మొత్తం పోయిలా ఉంది, ఇప్పుడు నేనేమో నువ్వు చెప్పినట్టే పొమ్మంటున్నాను, నేను ఇది పరిస్థితి అంటే, సరే ఇంకా ఈసారి ఏం చేస్తామంటే మీరు ఇంత బలవంతం పెడుతున్నారు కాబట్టి ఈసారి నేను ఆలోచిస్తానని చెప్పి నిమ్మగా ఒప్పేసుకోన్నారు. అలా ఒప్పేసుకున్నారు. మొత్తం కుటుంబం అంతా బాబా ప్రేమలో ఉన్నారు. ఈ ముచ్చట్లన్నీ మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఇది అలాగే ఒక గంభీరమైన విషయం కూడా చెప్పారు. ఒక వ్యక్తి ఇతరుల చేత పాదాలు పట్టించుకోవడము ఆధ్యాత్మికముగా అతి ప్రమాదమైనది అని చెప్పారు బాబా. ఎందుకని ఒక వ్యక్తి మరొకటి పాదాల మీద తలకాయ పెడితే వీడి భారం అంతా ఆ కాళ్ళకు పట్టించుకున్న వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుందని చెప్పారు. మొత్తం కర్మ శేషం అంతా కూడా వాడికి వెళ్ళిపోతుంది. అంచేత ఎప్పుడు చెయ్యవద్దు. భగవద్ అనుభవమును పొందిన సద్గురువులు కానీ అవతారుడు కానీ వాళ్ళకే అధికారం ఉంది. ఎంత బరువైనా వాళ్ళు ఎత్తుమే పెట్టుకోగలరు, నీకుందే లేదు. అంచేత జాగ్రత్త అని అందరికీ హెచ్చరించారు. ఇక ఈ వారం విషయంలోకి వెళదాం. ఈ రైలు బండిలో తన కూడా ఉన్న వాళ్ళని నేనెవరు మీకు తెలుసా అని అడిగారు. నా నిజ స్వరూపము మీకెవ్వరికీ తెలియదు కదా, మీరు చూసేటువంటి ఈ శరీరం కాదు, నేను సాక్షాత్తు దేవదేవుణ్ణి. నాతో కలిసి ఇలా హాయిగా హాస్యం ఆడుకుంటూ ప్రయాణించడానికి ఎన్ని జన్మల అదృష్టం చేసుకున్నారో మీ తరం కాదు తెలుసుకోవడము అని ఆవేళ వాళ్ళందరికీ బాబా చెప్పారు. సరే మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆ బజ్వా అనేటువంటి ప్రాంతానికి చేరింది. అక్కడ హరిభాయి పటేల్ అనేటువంటి ఒక వ్యక్తి బాబా యొక్క నామాన్ని
కార్చిచ్చులాగా వ్యాపింపజేస్తూ ఉన్నాడు ఆ గ్రామాలన్నీ కూడా. అంచేత అతను బాబాని ఆహ్వానించడము, బాబా ఆ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్ళడము జరిగింది. ఆ రైలు బండిలో బాబా దిగారు. దిగగానే ఆ హరిభాయ్ పటేల్ అనేవాడు పరిగెత్తుకు వెళ్ళాడు, పెద్ద గజమాల వేశాడు బాబాకి. బాబాని తీసుకొని వీళ్ళందరూ జై జై ధ్వానాలు పలుకుతూ అక్కడ ఒక కారు ఒకటి మంచి పూలతో అలంకరించి పెట్టారు, రథంలాగా. దానిలో కూర్చోబెట్టారు బాబాని. ఈ మండలి వాళ్ళు అనుకున్నారు, హమీర్పూర్ వెళ్ళినప్పుడు కూడా ఆ ఊరంతా మొత్తం పొలిమేరల్లో ఎలాగైతే వేచి ఉన్నారో ఆ సీన్ జ్ఞాపకం వచ్చిందట. అంత బ్రహ్మాండంగా బాబాని ఆ రథంలో కూర్చోబెట్టారు కారులో. ముందు ఈ హరిభాయ్ అనేవాడు నడుస్తూ ఉన్నాడు, డ్యాన్స్ కడుతూ. ఎందుకని అతను ఇన్నాళ్ళు నా ప్రభు అని చెప్పినటువంటి ఆ ప్రభు సాక్షాత్తు వచ్చేశాడు. ఇప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు ఆయన ఇన్నాళ్ళు అనేక ప్రసంగాల ద్వారా బాబా యొక్క ప్రేమను వీళ్ళందరికీ అందివ్వడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు సాక్షాత్తు ఆయన వచ్చేశాడు. ఆ ఆనందం పట్టలేకపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి. అందరూ జై జై ధ్వానాలు పలుకుతూ ఉండగా ఈ ఊరేగింపుగా బాబాని తీసుకువెళుతూ ఉన్నారు. ఇది ఆ ప్రాంతం అంతా కూడా పొగాకు పండించేటువంటి ప్రాంతం, ఆ బజవా అనేటువంటి ప్రాంతం. ఎక్కడ చూసినా పొగాకు పంటలే. పనివాళ్ళు కూడా ఈ పొగాకు సంబంధించినటువంటి పనే చేస్తూ ఉండేవారు. పెద్ద టొబాకో ఫ్యాక్టరీ కూడా ఉంది అక్కడ. అంటే ఈ టొబాకోను ఆరబెట్టి ప్యాక్ చేసి విదేశాలకి ఎక్స్పోర్టు, ఈ సిగరెట్లకి ఈ అన్నిటికీ తయారు చేసి పంపించడం, ఇది అంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ యజమాని అతనింట్లో ఈ బాబా బృందానికి విడిది అంతా ఏర్పాటు చేశారు. బాగా డబ్బున్నవాడు ఆయన. అక్కడ విడిది ఏర్పాటు చేశారు. అతని ఇంటికి వెళ్ళారు. సరే, అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేయడం అయింది. బాబా టకటకటకమని తినేమన్నారు. పదండి మనం సహవాస కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేశారో దర్శనం, అక్కడికి వెళ్ళిపోదాం అన్నారు. అక్కడికి చేరారు. అద్భుతమైన, ఈ డబ్బున్నవాడు కదా, ఈయన ఎంత ఫైనాన్స్ కావాలంటే అంత నేను ఇస్తాను, ఏర్పాటు చేయండి అన్నాడు. చాలా పెద్ద పెండాలు వేశారు. బాబాకు ఒక ఉచిత ఆసనం వేశారు. 5,000 మంది దర్శనం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు అక్కడ. బాబా ఆ వేదిక చివరిలో కూర్చొని 2 చేతులతోనూ ప్రసాదాన్ని పంచడం మొదలుపెట్టారు. ఇక ఈ హరిభాయ్ అనేవాడు మంచి రచయిత కూడా, అనేక పాటలు రాశాడు. అవన్నీ పాడుతూ ఉన్నాడు. 2 కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అలా రాలుస్తూనే అలా పాడుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో అతను ఉక్కిరి బిక్కిరైపోయి డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నాడు. ఆ ఆనందం తట్టుకోలేక, అంటే భగవంతుడు తన ప్రార్థనను మన్నించి తన ఊరు వచ్చాడు అని ఆనందం అన్నమాట. సాయంత్రం వరకు ఈ ప్రసాద వితరణ బాబా చేస్తూనే ఉన్నారు. ఇక సాయంత్రం ఆ ఊరికి చెందిన ప్రేమికులందరితో ఫోటోలు దిగారు బాబా. అక్కడి నుంచి ఈ హరిభాయ్ పటేల్, ఇతను మంచి ప్రేమికుడే కానీ పాపం చిన్న ఇల్లు, అందుకని బాబా బృందానికి అక్కడ విడిది ఇవ్వలేకపోయాడు. సంపన్నుడు కాదు అంతగా. అంచేత మీ ఇంటికి వస్తాను నేను అన్నారు బాబా. బాబా వెళ్ళారు. కొంతమంది ప్రేమికులు ఇళ్లను కూడా దర్శించారు. సరే, సాయంత్రం అయిపోయింది. చీకటి పడుతోంది. బాబా అన్నారు, నాకు ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేదు, అలా నాకు తిరగాలని ఉంది అని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ కార్యకర్తలు, ఆ లోకల్ ప్రేమికులు, మండలి వాళ్ళు అందరూ బాబా కూడా ఉన్నారు. బాబాయే వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్నగా ఈ టొబాకో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరికీ ఒక కాలనీ ఉంది అక్కడ. బాబా దర్శనమిచ్చే టైంలో వీళ్ళందరూ ఫ్యాక్టరీలో ఉండిపోయారు. ఆయన దర్శనానికి రాలేకపోయారు. అంచేత వాళ్ళు ఇళ్లకు వెళ్ళి దర్శనం ఇవ్వడానికి బాబా ఈ మిష మీద నేను అలాగే సాయంత్రం సరదాగా తిరుగుతాను అని ఆ కాలనీల్లోకి వెళ్ళిపోయారు. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈయనేనట దర్శనం ఇచ్చాడైనా, మన కోసం మన కాలనీకి వచ్చేశాడు అని. ఒక పండు ముసలివాడు అరుగు మీద కూర్చుని ఉన్నాడు. బాబా వెళ్ళిపోయి అతను పక్కన కూర్చున్నాడు. కూర్చుని అతని భుజం మీద చెయ్యేశారు. కంగారు పడిపోయి అతను లోపలికి పరిగెత్తాడు. ఏదో ఉచితమైన ఆసనం వేద్దామని కదా, మనం కూర్చుని అరుగు మీద కూర్చోబెట్టలేంగా. వాడు ఏమీ లేదు, చాలా పేదవాడు. కన్నాలు పడిపోయిన ఒక గోన్ సెంచి తెచ్చాడు పాపం సిగ్గుపడుతూ. వేసి, మీరు అలాగా నేల మీద కూర్చోకండి, దీని మీద కూర్చోండి అన్నాడు. బాబా పాపం చాలా సంతోషంగా లేచి వెయ్యి అన్నారు. ఆ చిరుగులతో ఉన్న గోని సెంచి దాని మీద కూర్చున్నారు బాబా కాసేపు.
చాలా ఆనందపడ్డారు బాబా. అలాగే నడుచుకుంటూ మరొక ఇంటికి వెళ్ళారు. ఒక దంపతులు నివసిస్తూ ఉంటారు. ఆయన ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు. యజమాని భార్య గడప మీద నుంచుంది, చూస్తూ ఉంది. తినగా లోపలికి వెళ్ళిపోయారు బాబా. ఆవిడ ఏం చేయాలో తెలియట్లేదు. దేవుడు వచ్చేసాడు లోపలికి. సో బాబా అన్నారు, చూశారు, వేడివాడు అన్నారు. అంటే లేదు, ఇంకా ఫ్యాక్టరీలోనే ఉన్నాడు అన్నాడు. ఏం పర్వాలేదు, నేను వచ్చానని వాడికి చెప్పని వెళ్ళిపోయారు. ఇలాగూ ఆ ఇళ్ళన్నీ తిరుగుతూ వాళ్ళందరికీ పరమానందాన్ని కలిగించారు బాబా. ఎప్పుడు కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సందర్భంగా హమీర్పూర్ పర్యటనలో ఉన్నారు బాబా. ఒక హరిజన వాడకి వెళ్ళారు. వాళ్ళు నేలబారుగా చిన్న అరుగుల్లాగా ఉంటాయి కదండి, అక్కడ కూర్చుంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. అక్కడే కూర్చున్నవారు నేల మీద బాబా. వాళ్ళు ఏం పెడితే అది తింటూ ఉండేవారు. వీళ్ళ ప్రేమను చూసి ఆయన పరవశించిపోయారు. కార్యకర్తల్ని పిలిచారు. ఈ పుకారు వీళ్ళంతా హమీర్పూర్ వాళ్ళు కదా, పిలిచి సాయంత్రం ప్రజాదర్శనం అన్నారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగారు. టౌన్ హాల్లో ఏర్పాటు చేశామన్నారు. అక్కడికి వచ్చేవాళ్ళకి నేను అక్కర్లేదు, నేను అవసరమైన వాళ్ళు అక్కడికి రాలేరు, ఎందుకు అలాంటి చోటు పెడతారు మీరు అన్నారు. టౌన్ హాల్ అనగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ వస్తారండి. ఊళ్ళో బాగా డబ్బున్న వాళ్ళు, పేరు మోసిన వాళ్ళు, అందులో మెంబర్స్ వీళ్ళంతా వస్తారు. వాళ్ళకి దేవుడు అక్కర్లా, వాళ్ళకి తప్పట్లు కొట్టడం కోసం, ఫోటోలు తీయించుకోవడం కోసం వస్తారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి కావాలి దేవుడు. కానీ వీళ్ళు అక్కడికి రాగలరా? టౌన్ హాల్ పారిపోతారు. వీళ్ళు బయట చూడగానే పో అంటారు సెక్యూరిటీ వాళ్ళు, లోపలికి రాకుంటారు. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది అన్నమాట. సో ఆయన కావలసిన వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆయన అక్కర్లేదు. అలాంటి చోట ఎందుకు ఏర్పాటు చేస్తారు అని చిరాకు పడ్డారు బాబా. చివరికి మొత్తం అంతా ఈ తిరగడం పూర్తి చేసి ఈ హరిభాయి ఇంటికి వెళ్ళారు బాబా. అక్కడ అద్భుతమైనటువంటి విందు, ప్రేమ రంగరించి వండిన పదార్థాలు. మరి పెద్ద ప్రేమికుడు కదా, అక్కడ పూర్తిగా భోజనం అంతా చేశారు. బాబా ఆ హరిభాయిని పిలిచి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆయన ఎంత బాగా చేసేవో ఈ కార్యక్రమం, ఎలా ఉండాలి అన్నారు ప్రేమమయంగా. రాత్రి ఇంచుమించు 8:40 అయిపోయింది. ఇక బయలుదేరడానికి టైం అయిపోయింది అని బాబా సూచించారు. అందరికీ బయలుదేరండి అన్నారు. అక్కడి నుంచి బస్సులు ఏర్పాటు చేసి బరోడా దగ్గరలోని 6 మైళ్ళ దూరంలో బరోడా వెళ్ళారు. బరోడాలో బాబా వెళ్ళగానే సాయిబాబా మందిరం ఉంది, అక్కడికి రమ్మని ఆహ్వానించారు. వెళ్ళారు బాబా అక్కడికి. స్టేషన్కి వచ్చారు కానీ అర్జెంటుగా మళ్ళీ బయటకు వచ్చేసి పోనీ అన్నారు కారు ఎక్కి. ఆయనే చెప్తున్నారు, ఆ వీధిలో పోనీ, ఈ వీధిలో పోనీ అన్నారు. అలాగా 2-3 మైళ్ళు తిరిగి మళ్ళీ స్టేషన్కి వచ్చేసారు. కూడా డాక్టర్ భరూచా, ఆయన గుజరాత్లో ఫేమస్ ఆయన ఉన్నాడు. ఏంటిది ఇలాగే ఎక్కడ తిరిగాడినా, తిరిగి మళ్ళీ స్టేషన్కి వచ్చాడు అని బుర్రలో ఒక శంక వచ్చింది. అప్పుడు బాబా అన్నారు, ఒక మస్తుని సాంగత్యం చేయడం కోసం వెళ్ళాను, కానీ నువ్వు అనుకున్నట్టుగా వాడిని ఏమై బాగున్నావా అని నేనేం పలకరించక్కర్లే, మానసికంగా వాడిని సాంగత్యం చేసేసాను. ఈ కారులో తిరుగుతూ దారిలో నాకు తారసపడ్డాడు వాడు, నా పని అయిపోయింది అన్నారు బాబా. సరే బండి ఎక్కేశారు. బండి ఎక్కేశాక మళ్ళీ మామూలే, మళ్ళీ వీళ్ళందరితో ఇక రాత్రి అంతా పడుకోనివ్వకుండా 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ఈ ప్రేమికులందరూ ఉన్నారు. పాటలు, గానా బజానా ఇదే నడిచింది మొత్తం అంతా. బాబా కూర్చోనా కొంచెం అసౌకర్యంగా ఉంటే భరూచా డాక్టర్ గారు ఆయనకు ఒక మంచి మెత్తడి దిండు ఉంది, అందమైన తెచ్చి బాబాకి వీపు వెనకాల వేశాడు. బాబా కూర్చున్నారు. అనేక సార్లు బాబా నాకు హారతి ఇవ్వండి అన్నారు. ఆ రైలు ప్రయాణంలో హారతి ఇచ్చేవారు. అలాగే పాటలు పాడుతూ ఉండేవారు. ఇలాగ నవసారి ప్రేమికులు, బొంబాయి ప్రేమికులు, పూనా ప్రేమికులు ఆయన యొక్క దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించారు ఆ రైల్లో. సరే సూరత్ అనేటువంటి స్టేషన్లో ఈ నవసారి వాళ్ళందరూ దిగిపోయి వెళ్ళిపోమన్నారు దగ్గర అక్కడికి. మిగిలిన వాళ్ళు మాత్రం బాబా కూడానే వచ్చారు. ఇక తను వాడినటువంటి దిండుని బాబా తిరిగి బహుమానంగా ఆ భరూచాకి ఇచ్చారు. ఇచ్చి అతను ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటే బాబా చెప్పారు, నీవు భగవద్ అనుభవాన్ని ఎప్పుడు పొందగలవు అని శంక ఉంది నీకు. 12 ఏళ్ల పాటు ఒక్క క్షణము కూడా విరామము లేకుండా నా గురించి విలపిస్తే అది దక్కుతుంది అన్నారు. మొత్తానికి బాబా ఈ బొంబాయి వాళ్ళు, పూనా వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు కదా, బొంబాయి సెంటర్ గురించి అడిగారు బాబా. ఇలా చర్చ జరిగింది వీళ్ళందరితో. ఈ ప్రయాణం తర్వాత ఈ అవతార జీవితంలో మళ్ళీ రైలు వండి ఎక్కలేరు బాబా.
అదే చిట్ట చివరి రైలు ప్రయాణము. ఆయన ఇంచుమించు బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత ఆయన ఎక్కువగా. సరే, ఉదయం 6 గంటలకి బొంబాయి చేరుకున్నారు. తిన్నగా బొంబాయిలో ఎక్కడుంటారు బాబా? అర్నవాజ్, నారిమన్ దాదాచాందీ ఈ దంపతుల యొక్క ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆసియానా, అక్కడ ఉంటారు. ఎప్పుడు అంతే, ఎప్పుడు బాబా బొంబాయి వెళ్ళినా అక్కడే ఉంటారు. అక్కడ దిగారు. అక్కడ టిఫిన్ తీసుకొని మెహర్జీ కర్కారియా ఆయన శిష్యుల్లో ఒకడు, నీ కారు పంపించిపోయి నన్ను సతారా పంపించేయన్నారు బాబా. సతారాలో దింపేశారు. అక్కడికి మళ్ళీ తిరిగి పర్యటన ముగిసిపోయింది, సతారా చేరేశారు బాబా. సరే, బాబా ఎప్పుడు కూడా సతారాలో ఉంటున్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్లే కోసము రోజుకు 1 గంట నేను దర్శనం ఇస్తూ ఉంటానని మాటిచ్చారు వాళ్ళందరికీ. వాళ్ళు వచ్చి ఆ గంట బాబా దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. అందులో రంగోలే అనే ఒక ప్రముఖ వ్యక్తి కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఇతను బాబా యొక్క అవతార జీవితంలో ప్రధానమైన పాత్ర భవిష్యత్తులో పోషించాడు ఇతను. సరే, ఈ పర్యటన అయిపోయాక శత్రుఘ్న కుమార్ని బాబా తిరిగి నువ్వు డెహ్రాడూన్ వెళ్ళిపో, సంవత్సరం వరకు నువ్వు ఇక్కడికి రాకు, నేను బిజీగా ఉంటాను, నీతోటి నేను పలకరించనని పంపించేశారు బాబా. ఈలోగా ఒక పాశ్చాత్య స్త్రీ ఐరిన్ క్యానిబర్ అని మనం గతంలో చాలాసార్లు ఆవిడ అస్తమానం మనం ఆ పేరు వస్తూ ఉంటుంది. పేర్ల గురించి మనమేం వరి అవ్వదు. ఆవిడ ప్రత్యేకించి బాబా ఆహ్వానం మేరకు సతారాలో బాబాతో ఉండడం కోసము వచ్చింది. ఆవిడికి ప్రత్యేకించి ఒక బంగ్లా, క్రిస్టియన్స్ ఉండేటువంటి బంగ్లాలు ఉంటాయండి సతారాలో, ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అవి పాత బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లా. ఒక బంగ్లాలో ఆవిడికి ఉంచారు బాబా. అలాగే ఆ రోజున బాబా ఏం చేశారంటే తన రచనలకు సంబంధించిన కాపీరైట్ హక్కుని ఆదికే ఇరానీకి ఇచ్చేస్తూ ఆవేళ వ్రాత ప్రతులన్నీ కూడా తయారు చేయడం జరిగింది. మొత్తము కాపీరైట్ అన్ని ఆదికే ఇరానీకి. ఒక్క గాడ్ స్పీక్స్ గ్రంథానికి మాత్రము సూఫీజం రీఓరియంటెడ్ వాళ్ళకే అధికారం ఉంది, ఇంకెవరికి అధికారం లేదు. మనకు ఒక అదృష్టం ఏంటంటే మన ఆంధ్రదేశం, తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రేమికులు దాన్ని ఈ మధ్యన గాడ్ స్పీక్స్ అనువాదం చేయడం జరిగింది తెలుగులో. దానికి సూఫీజం రీఓరియంటెడ్ వాళ్ళు పర్మిషన్, అది తొందరలో అది ప్రింట్ అయి మనందరికీ అందుబాటులోకి వస్తున్నారు. ఈ సూఫీజం రీఓరియంటెడ్కి దాని పూర్తి హక్కులు బాబా ఇచ్చారు. ఇక్కడ ఒక విశేషం జరిగింది. ఆస్ట్రేలియాలో లెమన్ అని ఒక అమ్మాయి ఉంది. ఆవిడ చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక విషయాలంటే చాలా ఇష్టం. పాశ్చాత్య దేశాల యొక్క ఆధ్యాత్మిక సంపద అంతా ఆవిడ సొంతం చేసుకుంది ఆవిడ. అంతేకాకుండా ఈ సూఫీజం అంటే కూడా చాలా ఇష్టం వచ్చింది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ సూఫీ విశ్వాసాన్ని అనుసరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఒక గురువు ఉన్నాడు, బ్యారన్ వాన్ అనేటువంటి వాడు. ఫ్రాన్సిస్ బ్రాబజానికి కూడా ఇతనే గురువు. మనం ఫ్రాన్సిస్ బ్రాబజాన్ పేరు విన్నాం కదండి, అతను మొట్టమొదటి సూఫీ, తర్వాత బాబాలోకి వచ్చాడనమాట. బాబా గురించిన కొన్ని పుస్తకాలు ఉండేవి ఆ సూఫీ గురువు దగ్గర. ఈవిడికి ఓ పుస్తకం ఇచ్చాడు, బాబా పుస్తకం. ఇచ్చేటప్పటికి అది డిస్కోర్సే. ఆ పుస్తకం చూడగానే బాబా ఫోటో చూస్తుంది. నేను ఇతన్ని కలిసి తీరాలి నా జీవితంలో, ఇతని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని ఆవిడ హృదయంలో అనుకుంది ఆవిడ. ఇలాగే అవతార్ అని మరొక పుస్తకం ఉంది, జీన్ ఏడ్రియల్ రాసింది. అది మన దగ్గర లైబ్రరీలో కూడా ఉన్నాయి. ఆ పుస్తకం కూడా చదివింది. చదివాక ఆవిడ ఖచ్చితంగా బాబా అవతార పురుషుడు అనేటువంటి దృఢ విశ్వాసం ఏర్పడేది. ఆ గురువు ఏం చెప్పాడంటే, నువ్వు బాబా అంటే చాలా ఇష్టపడుతున్నావు కదా, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు, నువ్వు ఉత్తర ప్రత్యుత్తరాలు చేయొచ్చు ఆయనతో అని చెప్పాడు. వెంటనే బాబాకు ఉత్తరం రాసింది, ఏమయ్యా నీ అంటే నాకు చాలా ఇష్టంగా ఉంది, నేను ఇలా పుస్తకాలు చదువుతున్నాను అంటే. ఆది ద్వారా బాబా ఇలా సమాధానం పంపించారు. నీ ఉత్తరం చూసి బాబా చాలా చాలా సంతోషించారు. నీవు తనకు కొత్త కాదుట, ఎప్పటి నుంచో నీవు ఆయనకు తెలుసుట, ఈ విషయం నీకు చెప్పమన్నారు అని ఆదికేరని ఉత్తరం రాశాడు. నీవు ఎప్పుడు సదా ఆయనను తలుచుకుంటూనే ఉండాలి అని బాబా నీకు చెప్పమన్నారు. అంతర్గతంగా నీకు మార్గదర్శకత్వం ఆయనే చేస్తూ ఉంటాను అని కూడా బాబా చెప్పారు అని ఉత్తరం అందింది.
ఇంకా అక్కడి నుంచి ఈవిడ ఇంకా ఉత్తరాలు రాయడం, బాబా నుంచి సమాధానాలు రాయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక ఈవిడికి నెమ్మదిగా సూఫీ వాళ్ళంటే ధ్యానం చేయాలి, గంటలు గంటలు అలా కూర్చొని. ఈవిడికి ఈ ధ్యానం మీద శ్రద్ధ నచ్చలేదు. ఏమిటిది రొటీన్ రోజు ఇలా గంటలు గంటలు చేయడం. బాబాకు ఉత్తరం రాసింది, నాకు నచ్చటం లేదు ఇది, నేను తప్పదా ఇందులో ఇలాగ ధ్యానం చెయ్యాలా అని రాస్తే బాబా తిరిగి సమాధానం రాయించారు. నీకు ఇష్టం లేకపోతే వెంటనే మానే, ఏం అక్కర్లే. బాబా మీద ధ్యాస నిలపడం ప్రధానం, కానీ యాంత్రికమైనటువంటి ధ్యాన ప్రక్రియలు అవసరం లేదు. ఆయన మీద మాత్రం ధ్యాస నేను చాలు, అలా చూస్తూ ఉండు ఆనందంగా, అయిపోయింది. దానికి నువ్వు పెద్ద భంగిమలో తల కిందకి కాళ్ళు పైకి ఇవేం అక్కర్లా, అవేం అవసరం లేదు. బాబా మీద ధ్యాస నిలుపు అని బాబా ఆయన ఉత్తరం రాశారు. వెంటనే ఆవిడ సూఫీయిజం నుంచి బయటకు వచ్చేసి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ దగ్గరికి వెళ్ళిపోయి అతని గ్రూపులో చేరింది. ఆవిడ అతనికి సాయం చేస్తూ బాబా సేవలో నిమగ్నమై ఉండేది. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ 1952లో మిర్చిల్ బీచ్ వెళ్ళడం, ఇవన్నీ మనం చదువుకున్నాం అనేక సార్లు. అక్కడ బాబా దర్శనం చేసుకోవడం, తిరిగి నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళి నా పని చేస్తూ ఉండడం, ఇదంతా జరిగింది కదా. అప్పుడు తిరిగి సిడ్నీ వచ్చేశాడు ఫ్రాన్సిస్. వచ్చి బాబా పని చాలా పూర్తి స్థాయిలో చేస్తూ ఉండేవాడు. ఈవిడ ఆ ఫ్రాన్సిస్కి అసిస్టెంట్గా, సహాయకారిగా ఉండి ఆ పనిలో మునిగి ఉంటూ ఉండేది ఈవిడ. ఫ్రాన్సిస్ ఈవిడికి ఏం చెప్పాడు, బాబా సోదరి మణి పాత స్టాంపులు కలెక్ట్ చేయడం సరదా ఆవిడికి. మనం చూడండి, చాలా మంది పిల్లలు పాత పోస్టల్ స్టాంప్స్ అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు, అది బాగా సరదా. అంచేత నువ్వు అవి పంపిస్తే ఆవిడ నీకు ఫ్రెండ్ అయిపోద్దని చెప్పాడు ఆయన ఫ్రాన్సిస్ బ్రాబజాన్. ఈవిడ మొత్తం డబ్బులన్నీ పెట్టి ఈ పాత స్టాంపులన్నీ పోగేసి మణికి పంపిస్తూ ఉండేది. మణికి దగ్గరైంది బాగా, ఎందుకంటే ఆవిడ సరదా ఈవిడ సరదా ఒకటే అయింది కాబట్టి. అలాగూ మణికి ఉత్తరాలు రాస్తూ ఉండేది. ఇలా ఉండగా ఈవిడకు ఇంకొక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్కి బాబా గురించి చెప్పింది. ఆవిడ కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఆవిడ పుస్తకాలు చదివి మణికి ఏమి రాసిందంటే ఈవిడ ఉత్తరం, నా ఫ్రెండు నేను కలిసి ఏదో ఒక రోజు బాబా దర్శనానికి వచ్చేస్తాం ఇండియా, అయితే మా దగ్గర డబ్బులు లేవు, ఈవేళ నుంచి పోగేయడం మొదలెట్టాం అని రాసింది ఈవిడ. మణి పొరపాటున ఏమనుకుంది, వీళ్ళు వచ్చేస్తారు ఎప్పుడో, మనం ఇక్కడి నుంచి వీళ్ళకి గైడ్ చేయాలి అనుకొని, ఏమి లేదు ఫిబ్రవరి రేపు 15వ తారీఖున బొంబాయి వస్తే కనుక మీరు బాబా దొరికేస్తాడు, వచ్చేయండి అని చెప్పి. ఇది డబ్బుల్లో మంది. సరే ఇక బాబా డైరెక్ట్గా రమ్మంటున్నాడు అని వీళ్ళు డిసైడ్ అయ్యి అప్పు చేసి ఓడలో బయలుదేరి అక్కడికి చేరింది. ఆ ఫ్రెండ్ని విమానంలో వచ్చేయమంది ఆవిడ. ఇద్దరు కలిసి అక్కడ బొంబాయిలో దిగి బాబా దర్శనానికి ఇక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? ఈ సతారాకి. ఈ టైం మనం మాట్లాడుకుంటున్న టైంకి వీళ్ళు కూడా చేరుకున్నారు. దారిలో బొంబాయి వస్తూ బాబా బొంబాయి వస్తూ పూనాలో ఆగారు. మనకి గడేకర్ తెలుసు కదండి, గడేకర్. 3 గడేకర్లు ఉన్నారండి. కన్హోబారావు గడేకర్ బాబా చెప్పులు కుట్టినటువంటి వాడు. బాబా చెప్పులు మనం చూసాం, మనం మ్యూజియంలో కూడా 9 ఏళ్లు విడవకుండా వేసుకున్నారు ఆ చెప్పులు. అవి కుట్టిన వ్యక్తి పేరు కన్హోబారావు. అతను చర్మకారుడు, చెప్పులు కుట్టేవాడు. అతని కొడుకు పేరు రామచంద్ర గడేకర్. అతను ఇప్పుడు మనం మాట్లాడుకునేది. అతని కొడుకు పేరు దిగంబర గడేకర్. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ చేసి రిటైర్ అయ్యాడు. గొప్ప బాబా ప్రేమికుడు. ఈ కుటుంబం అంతా కూడా. ఈ గడేకర్ అప్పుడు పూనాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతని ఇంటికి వెళ్ళారు బాబా. వెళ్ళి అక్కడ నేను భోజనం చేస్తాను, నాకు గుణతాయి అతని భార్య చాలా పెద్ద ప్రేమికురాలు బాబా. సో అన్ని వంటలు చేయండి, కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండకూడదు, గడేకర్ తప్ప. వాళ్ళు నాకు కనపడకూడదు అని చెప్పారు బాబా. వాళ్ళు వంటలు వండేసి కనపడకుండా లోపలికి పారిపోయేవారు అంతే. ఎందుకంటే బాబా ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేయవలసిందే. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కనపడకుండా ఎక్కడో దాక్కోవాలి. అయితే వాళ్ళు పొరపాటున ఒక కత్తిలాగి చూశారట బాబాని. వెంటనే బాబా ఏమీ తినకుండా వెళ్ళిపోయారు. అవి ఏడుస్తూ కూర్చుంది ఆవిడ. బాబాకి ఉత్తరం రాసింది, మొత్తం ఎంత కష్టపడి చేసేది నేనని. ఏం పర్వాలేదు, మీరు తింటే నేను తిన్నట్టే, మీరు తింటే నేను తిన్నట్టే, దీని గురించి మీరేమీ చింతించవద్దు అంటే. ఆయన ఆజ్ఞ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. ఉదాహరణకి బాబుజీ భార్య ఉంది రమ, ఇప్పటికీ ఆవిడ మనం చూడొచ్చు అహ్మదనగర్లో.
ఆవిడికి ఒకసారి పకోడీ తయారు చేసి పట్టమన్నారు బాబా. నీ స్వహస్తాలతో చెయ్యి, ఎవడూ ముట్టుకోకూడదు, అలా చేసి పట్టరా అన్నారు. ఎంతో 2 కేజీలు 3 కేజీలు, చాలా మంది జనం ఉన్నారు మండలి వాళ్ళు, వీళ్ళంతా. ఈవిడ మొత్తం పకోడీ చేసి పట్టుకెళ్ళేది. అంత పెద్ద పెద్ద ప్లేట్లలో పెట్టేసింది ఆవిడ మండలి వాళ్ళు అందరికీ. బాబా ఇలా తోసేశారు, తీసేయి నాకు వద్దన్నారు. మండలి వాళ్ళు అంతా తిందాం అనుకుంటున్నారు. ఈయన ఎప్పుడైతే తోసేశారో వాళ్ళు కూడా తిన్నాక లేదు కదా, మరి పట్టుకోమన్నారు. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరు ముట్టుకున్నారు ఖచ్చితంగా చెప్పు నాకు అన్నారు. ఆ పక్కింటి ఆవిడ సాయించేనాకు వచ్చింది, కొంచెం ఉల్లిపాయలు కోసింది అంతే అన్నారు. వద్దు పమ్మన్నారు. ఆయన కార్యం మనం అనుకున్నట్టుగా ఉండదు. ఆయన ఏదో ఆవిడ సంస్కారాలు తీసేసుకోవడం కోసం ఏదో పని అప్పచెప్పారు. ఇంకొకడు దూరితే మొత్తం అంతా ఆయనకి అస్తవ్యస్తం అయిపోతుంది, కుదరదనమాట. అంచేత మనం అవతార పురుషుడి యొక్క ఆజ్ఞలను అర్థం చేసుకోవడంలో మన మెదడుకి స్థానము లేదు అంటారు బాబా. నీ బుర్ర ఎప్పుడూ ఉపయోగించు, కానీ వద్దంటే వద్దే, అవునంటే అవునే, మధ్యలో ఇదే లేకపోతుంది అదే లేకపోతే నీ ప్రశ్నలు లేవు. ఎందుకని నీ కెపాసిటీ సరిపోదు. అక్కడ చూడండి ఉంది, నీ ప్రభువు యొక్క ఆజ్ఞలను ఎప్పుడూ తప్పు అని సాహసంగా అనకు. ఎందుకని? నీకు సామర్థ్యం సరిపోక నీకు అలాగ అనిపించింది. ఆయన ఎప్పుడు తప్పు చెప్పడాయన. అంచేత ఆయన ఏం చెప్తే అది చెయ్యడమే. సరే, పూనా నుంచి బయలుదేరేసి బాబా బొంబాయి చేరుకున్నారు. మనం ఒక్కసారి నవజీవనంలోకి వెళితే, నవజీవనంలో ఆశ్రమాలన్నీ ఎత్తేశారు, ఆస్తులన్నీ అమ్మేశారు. మనకు తెలుసు కదండి, ఆశ్రమంలో ఉన్న సామాన్లు కూడా, టేబుళ్ళు, కుర్చీలు, సోఫాలు, వంట పాత్రలు అన్నీ అమ్మేశారు మొత్తం. అంతేకాకుండా 4 స్త్రీమండలి తప్ప మిగిలిన స్త్రీలు అందరినీ అక్కడక్కడ సర్దేశారు. బొంబాయిలో వాడింట్లో 10 మంది, వీడింట్లో 60 మంది, వీడింట్లో 2, 3 అలా సర్దేశారు. వాళ్ళు ఇంకా ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. అంటే 52 నుంచి 56, 4 ఏళ్ళు అయిపోయింది నవజీవనం అయ్యి. ఇప్పటికీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళని కలిశారు బొంబాయిలో. ఎవరు? కేటీ ఉందనుకోండి, అర్ణవాజ్ ఇంట్లో ఉంటూ ఉండేది ఆవిడ. అలాగే కురిషెద్దు ఆవిడ తల్లి సునామాసి వాళ్ళు ఇంకొక భవనంలో ఉంటూ ఉండేవారు. వాళ్ళందరినీ కూడా కలిశారు బాబా. ఇక్కడ ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.